వేసవి సెలవులు పూర్తయి పాఠశాలలు ప్రారంభమైనందున ఈ సందర్భముగా కోట ప్రాథమిక పాఠశాలలో నిలువ ఉన్న నూతన పాఠ్యపుస్తకాలు విద్యార్థులకు యూనిఫారాలు మరియు షూస్లను అన్ని పాఠశాలలకు పంచిన ధర్మవరం మండల విద్యాశాఖ అధికారి గోపాల్ నాయక్ గారు. గోపాల్ నాయక్, ధర్మవరం MUO2. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర 2 కిట్లను గత వారం రోజుల నుండి పాఠశాల స్థాయికి పంపించడం జరిగింది. ముఖ్యంగా ధర్మవరం మండలంలో 10,033 మంది విద్యార్థులు చదువుతున్నారు. వారందరికీ కూడా ముఖ్యంగా 1వ తరగతి నుంచి 10వ తరగతి దాకా ఈ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్ని మరి పాఠశాల స్థాయికి చేస్తున్నాం. ఇవన్నీ కూడా 12 నుంచి 15వ తేదీ 16వ తేదీ లోపల విద్యార్థి చేతికి అందాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దాని ప్రకారం అన్నీ పంపిణీ చేశాం. ముఖ్యంగా పిల్లలకు 3 జతల యూనిఫాము, అదేవిధంగా టెక్స్ట్ బుక్స్, వర్క్ బుక్స్, నోట్ బుక్స్, షూస్, బెల్ట్, అదేవిధంగా బ్యాగులు ఇవన్నీ కూడా పంపిణీ చేస్తున్నాం. ముఖ్యంగా 1వ తరగతి విద్యార్థులకు వాళ్ళకు అర్థవంతంగా అయ్యేదానికి ఇంగ్లీష్ మీడియం కాబట్టి వాళ్ళకు కూడా డిక్షనరీస్ పంపిణీ చేస్తున్నాం. అదేవిధంగా 6వ తరగతి విద్యార్థులకు కూడా వాళ్ళకు కూడా హై స్టాండర్డ్లో కొద్ది డిక్షనరీస్ పంపిణీ చేయడం జరుగుతాం. మరి పిల్లలకు చాలా ఉపయోగకరమైనటువంటి ఈ పాఠ్య పుస్తకాలు, ముఖ్యంగా గతంలో టెక్స్ట్ బుక్స్ బరువును కూడా తగ్గించే దానికోసం 3 లాంగ్వేజ్కి సంబంధించినటువంటి 3 సబ్జెక్టులను కలిపి ఒక బుక్ మాదిరిగా తయారు చేసి, నాన్ లాంగ్వేజ్ కూడా కలిపి ఒక బుక్ మాదిరిగా తయారు చేసి చాలా తక్కువగా విద్యార్థులు బ్యాగు మరి బరువు ఉండకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం బరువు తగ్గించి చాలా చిన్నగా చేసి విద్యార్థులకు కూడా అందరికీ అందించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇవన్నీ కూడా కేవలం చాలా పకడ్బందీగా ఒక వ్యవస్థీకృత దీని ప్రకారము ఎక్కడైతే మనకు జిల్లా స్థాయి నుంచి మండలానికి వస్తుందో మండలంలో ఉన్నటువంటి అన్ని కిట్లను ఆన్లైన్లో అప్లోడ్ చేస్తాం. అదేవిధంగా వీటిని పాఠశాల స్థాయికి చేరిన తర్వాత అక్కడ కూడా వాళ్ళందరూ కూడా ముఖ్యంగా ప్రధానోపాధ్యాయులు వాళ్ళు ఆన్లైన్ చేస్తారు. ప్రతి విద్యార్థి కూడా కిట్ అందించేటప్పుడు వాళ్ళ బయోమెట్రిక్ తీసుకొని వాళ్ళకు కిట్లను అందజేయడం జరుగుతుంది.